Hey guys, welcome to NZ Fashion Corner, one stop for all fashion and food. Like, subscribe and tap the bell icon for more videos. ఈరోజు నేను పాకిస్తాన్ ఫేమస్ చప్లీ కబాబ్ని చికెన్తో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చేసుకోవడం చాలా ఈజీ అండి అండ్ టేస్టీ కూడా. సో లెట్స్ స్టార్ట్. ముందుగా నేను 250 గ్రామ్స్ చికెన్ని మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ గ్రైండ్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ ఇలా ఫైన్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న టొమాటోని సీడ్స్ తీసేసి ఇలా ఫైన్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఒక చిన్న పచ్చిమిర్చిని వేసుకొని 2 టీ స్పూన్ పుట్నాల పొడి వేసుకోవాలి. బైండింగ్ కోసం ఒక ఎగ్ని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. నేను సాల్ట్ ఇప్పుడు వేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ సాల్ట్ కలిసిపోయి వాటర్ ఫామ్ అవుతుంది. అలా నీరు ఊరితే కబాబ్స్ ఫ్రై చేసేటప్పుడు సరిగ్గా రావు, అందుకే సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. లాస్ట్లో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేసి కలుపుకున్న వెంటనే ఫ్రై చేసుకోవాలి. వీటిని నేను షాలో ఫ్రై చేస్తున్నాను, సో దానికోసం కడాయిలో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటే చాలు. అండ్ వీటికి ఎక్కువ ఆయిల్ కూడా పడదు. సో ఆయిల్ వేడయ్యాక చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వడల్లాగా అద్దుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, చికెన్ చప్లీ కబాబ్ రెడీ. చూసారా, చాలా ఈజీ కదా. అండ్ ఇన్స్టెంట్గా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఇలా కబాబ్స్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ తక్కువ ఆయిల్లోనే అయిపోతాయి. ఈ విధంగా ఒకసారి చికెన్ చప్లీ కబాబ్ని తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.